మృదులా 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 మధు గారు, మీరా? నేనే. ఏమైంది మృదులా? ఎందుకు అలా కంగారు పడుతున్నావు? హ? ఏం లేదు మధు గారు. ఏం లేకపోవడం ఏంటి? నువ్వెంత కంగారు పడుతున్నావో నీ మొహం చూస్తేనే తెలుస్తుంది మృదులా. ఏమైంది? జరిగిన వాటి గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతున్నావా? అవును మధు గారు, జరిగినవన్నీ పీడకలల్లా వెంటాడుతూనే ఉన్నాయి. కళ్ళు మూసినా తెరిచినా అవే ఆలోచనలు. అ, మళ్ళీ ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. ఏంటి మృదులా, ఏదో అనుకోకుండా జరిగిన అపశకునాలకి అంతలా భయపడిపోతున్నావు? ఏదో ఒక్కసారో రెండుసార్లు జరిగితే అనుకోకుండా జరిగింది అపశకునం అనుకోవచ్చు. కానీ పదే పదే జరుగుతుంటే ఏమనుకోవాలి? మనం సంతోషంగా ఉండాలనుకున్న ప్రతి క్షణం ఎవరో దాన్ని దూరం చేయడానికే ప్రయత్నిస్తున్నట్టు అనిపిస్తోంది. ప్రతి చిన్న పనికి ఏదో ఒక ఆటంకం. ఎటు వెళ్ళాలన్నా, ఏం చెయ్యాలన్నా, చివరికి దేని గురించి ఆలోచించాలన్నా భయంగా ఉంది మధు గారు. ఏంటి మృదులా, మనం సంతోషంగా ఉండడం ఎవరికో ఇష్టం లేనట్టు ఇదంతా నిజంగా ఎవరో కావాలని చేస్తున్నట్టు మాట్లాడుతున్నావు? ఇప్పుడు మనకెవరు శత్రువులు ఉన్నారు చెప్పు? అందరూ మనం సంతోషంగా ఉంటే చూడాలనుకునే వాళ్ళే. లేదు మధు గారు, మన జీవితంలో మనకి తెలియకుండా ఏదో జరుగుతుంది. మనం తెలుసుకోలేకపోతున్నామో లేకపోతే నిర్లక్ష్యం చేస్తున్నామో తెలియడం లేదు. కానీ ఈ విషయాన్ని మాత్రం తేలిగ్గా తీసుకోవద్దు మధు గారు. అనుకోకుండా జీవితంలో చాలా విషయాలు జరుగుతాయి. వాటి గురించి ఆలోచిస్తూ కూర్చుంటే చివరికి అనుమానాలే మిగులుతాయి మృదులా. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, సరేనా? లేదు మధు గారు, పొద్దున్న ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కూడా గుమ్మాన్ని కట్టిన గుమ్మడికాయ పడింది చూసారా? అది ఎప్పుడో కట్టింది మృదులా, కాస్త లూజ్ అయి తెగిపోయి పడిపోయి ఉంటుంది. ఇప్పటికే అమ్మ కంగారు పడుతుంది కదా అని ఈరోజు ఆఫీస్కి వెళ్ళొద్దంటే మానేశాం. గుమ్మడికాయ పడిందని ఏదో అయిపోతుందని కాదు. అయినా మా అందరికన్నా ఎంతో మెచ్యూర్డ్గా ఆలోచించేదానివి. నువ్వు కూడా ఇవన్నీ పట్టించుకుంటున్నావేంటి మృదులా? ఇలా నువ్వు ప్రతిదానికి అనుమానిస్తూ పోతే చివరికి మన నీడ కూడా మన వెంట పడుతున్నట్టే అనిపిస్తుంది. అర్థమవుతుందా? అమ్మా మృదులాదేవి, నాకు జరిగిన వాటి గురించి టెన్షన్ లేదు, కానీ నువ్వు టెన్షన్గా ఉండడం చూస్తే మాత్రం నాకు టెన్షన్ వచ్చేస్తుంది. నువ్వు దేని గురించి ఎక్కువగా ఆలోచించొద్దు, అస్సలు టెన్షన్ పడద్దు ప్లీజ్. నా కోసం స్మైల్. అమ్మయ్యా, నువ్వు నవ్వావు, అది చాలు. సరే పద.
ఎక్కడి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఈ శబ్దాలు? ఎవరై ఉంటారు? ఏయ్ ఆగు! నువ్వు ఇంతసేపు ఎక్కడున్నావు? బే 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 ఇంట్లో అటు ఇటు ఎవరన్నా పరిగెత్తడం చూసావా? ఆ? ఆ. ఒక్క నిమిషం. ఖాళీ పట్టీల శబ్దం ఏమన్నా వినిపించిందా? నిజంగా పట్టీల శబ్దం వస్తుందా? లేకపోతే నేనేమైనా భ్రమ పడుతున్నానా? లేకపోతే గాలి పట్టీలతో శబ్దం చేస్తూ నట్టింట్లో ఎవరు ఎందుకు పరిగెడతారు? ఒకవేళ ఇంట్లో దయ్యంగానే ఉందా? అదేంటి మళ్ళీ మజ్జిగ తెచ్చావు? మళ్ళీ తేవడం ఏంటి మధు గారు? నేను ఇప్పుడే తెస్తున్నాను. ఇప్పుడు తేవడం ఏంటి మృదులా? ఆల్రెడీ నేను రూమ్లోకి వచ్చేసరికి మజ్జిగ అక్కడ ఉంటే నువ్వే పెట్టావేమని తాగాను.
మధుగారు, నిజంగా ఇంట్లో ఏదో జరుగుతోంది. మీరెవరు పట్టించుకోవడం లేదు. ఎందుకు మృదుల, ప్రతి చిన్న విషయానికి ఎక్కువగా ఆలోచించి నువ్వు ఊరికే టెన్షన్ పెంచుకుంటున్నావు? నువ్వు తీసుకురాకపోయింటే అమ్మో మానసియో పనమ్మాయో తెచ్చిపెట్టుంటుంది. ఇంట్లో ఇంకా మనుషులు ఉన్నారు కదా. ఉన్నారు, కానీ మీరు మజ్జిగ తెమ్మన్నది నన్ను. అసలు ఆ విషయం వాళ్ళెవరికీ తెలీదు. ఎలా తీసుకొస్తారు? పైగా అందరూ వాళ్ళ పనుల్లో వాళ్ళున్నారు. వాళ్ళెవ్వరు తెచ్చిచ్చే ఛాన్సే లేదు. నేనైతే ఖచ్చితంగా తీసుకురాలేదు మధుగారు. సేమ్ నేను తేవాలనుకున్న గ్లాస్ లాంటిదే నాకంటే ముందే ఈ గదిలోకి ఎవరో తెచ్చారంటే మీకేం అనిపించడం లేదా? సరే, మీకింకా అనుమానంగా ఉంటే అత్తయ్య వాళ్ళని పిలిచి అడుగుదాం. వాళ్ళెవరూ తేలేదు మధుగారు. మీరే కాదు, నేను కూడా ఇలాంటివి నమ్మను. కానీ కళ్ళెదురుగా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతున్నా కూడా నమ్మకపోతే ఆ నిర్లక్ష్యం ఎలాంటి ప్రమాదాలకి దారి తీస్తుందో కూడా ఊహించలేం మధుగారు. మధుగారు, ఏదో జరుగుతుంది, ప్లీజ్ అర్థం చేసుకోండి. సరే సరే, నువ్వు అన్నదే కరెక్ట్, నేను నమ్ముతున్నాను. అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం, దీనికి పరిష్కారం ఆలోచిద్దాం. సరేనా? నువ్వేం కంగారు పడకు. వెంటనే ఈ మూడు నుంచి డైవర్ట్ చేయాలి, లేదంటే ఈ విషయం గురించి ఆలోచిస్తూ టెన్షన్ పడుతూ ఉంటుంది. హలో మేడం. మజ్జిగ తీసుకొచ్చారు, ఇవ్వకుండానే వెళ్ళిపోతున్నారేంటి? అది మీరు ఆల్రెడీ తాగారు కదా అని. నీ చేతితో తెచ్చింది కాదు కదా. మృదుల, ప్లీజ్, పరిష్కారం ఏంటో చూద్దామని చెప్పాను కదా. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచించొద్దు. సరే, మజ్జిగ తాగు. తీసుకో. పాలే కాదు, మజ్జిగ కూడా సగం సగం తాగొచ్చు. సారీ, తీసుకో. Hey! మృదుల, నీకేం కాలేదు కదా? అందుకే దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ పరధ్యానంగా ఉండొద్దు అని చెప్పేది. అరే, కొంచెం అంటే కాలు మీద పడి ఉండేది. సర్లే, పనమ్మాయి క్లీన్ చేస్తుంది, నువ్వు పద.
ఇట్లనే పోతే మొహం కూడా చూడు. కమాన్ మాన్సీ, కొంచెం సిగ్గుపడుతూ పో. ఏడి తింగరోడు, ఏడికి పోయిండు? ఫస్ట్ నైట్కి పీపీఈ కిట్ వేసుకుని వచ్చిండు, ఇప్పుడే షాకిస్తాడో ఏందో. గౌరవ్, గౌరవ్, ఏడున్నవరా సచ్చినోడా? ఏ గౌరవ్, గౌరవ్. ఏయ్, ఏంటి నీ గోలా? ఏంలే, పాలిద్దామని లోపలికొచ్చేసరికి నువ్వు లేకపోతే